Hi friends. Hello. ఇప్పుడు నేను మారిపోయానండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం చెప్పగలను ఇంతకన్నా? వంట వీడియోస్ ఏని లాక్డౌన్ లో బాగా మెప్పించాలనుకున్నాను. ఇంట్లోనే తక్కువ ఉంటాను, బయటే ఎక్కువ ఉంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత ఫలితం ఉంటది. కష్టం లేకుండా ఎవరికి ఏది రాదు. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఆ తర్వాత తెలియదే కంప్లీట్ గా నేను కట్టుబొట్టుతో మీ ముందుకు వస్తున్నాను. నువ్వు మాట్లాడు మమ్మీ, కొంచెం ఓపిక చేసుకొని అని అన్నారు. చేద్దామంటావు మరి? రేపు పొద్దున్న చూపించకుండా నేను వీడియో చేస్తే ఇది ఎందుకు తగిలిందని అప్పుడు అడుగుతారనే నేను ఇవన్నీ మీకు ముందు క్లారిటీ పెట్టేసా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, అందులో మీరు వెతికినంత తప్పు లేదు. మీరు దాన్ని ఇంకొకలాగా క్రియేట్ చేశారు. ఎందుకు క్రియేట్ చేశారంటే ఒకళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడితే మనం కూడా మాట్లాడదాం అని ఒక థాట్ లో మీరు అలా క్రియేట్ చేశారు. మేము చూసుకున్నాం, అందులో తప్పేం లేదు కాబట్టి వదిలేం. దాన్ని వదిలిన తర్వాత ట్రోల్ చేశారు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? నాకు తగిలిన దెబ్బ గుండెకి మామూలు దెబ్బ కాదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. వల్ల ఇలా గుండె దగ్గర ఇలా అయిపోయి బోన్స్ అన్ని కూడా నొప్పి. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు చూడండి, కొన్ని సమస్యలే ఎదుర్కోలేక ఎంత రాతిగుండిగా ఉండేదాన్ని, ఎంత గట్స్ గా ఉండేదాన్ని నేనే పడిపోయానంటే మీరు అర్థం చేసుకోండి. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఇప్పటి వరకు నేను ఎంత డిసిప్లిన్ గా పిల్లల్ని తీసుకుని యూట్యూబ్ రన్ చేసుకుంటే మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే పిల్లలు ఏడుస్తున్నా, నేను ఇలా అంటున్నా, నువ్వు సెట్ అయిన తర్వాత మేమే నీకు ఇస్తాము, ప్రాబ్లం లో ఉన్నాము, ఏదిన్నా నేను తట్టుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. నేను చాలా సెన్సిటివ్. ఏం చేద్దామంటావా? ఏది ఒక్క తిప్పుకోకుండా ఒక నిమిషం ఇంగ్లీష్ లో మాట్లాడు. It's a chala clear sky. Food is munding. It's too hot. Chavanta coating. Time is up. Bad light. Weather. You stupid. You really can't play, you know. అబద్ధం అనేది ఏంది తెలుసా ఫ్రెండ్స్? కళ్ళ ముందు చూసేదాన్ని అబద్ధం చెప్పుకోకూడదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. నేను వీడియో తీయకపోతే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారా? నన్ను అభిమానిస్తారా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? నన్ను ఎవరైనా సహాయం అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎవరు గౌరవం లేకుండా నేను మాట్లాడు ఫ్రెండ్స్. దాన్ని నేచురల్ గా ఇంట్లో దొబ్బిద్దమ్మా, ఏంటమ్మా ఈ గోల, ఏ సన్నాసి, ఇట్లాంటివన్నీ నేను మాట్లాడతాను. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నేను ఇంత కష్టపడి నాకు ఒంట్లో బాగాలేకపోయి నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నా. నేను వీడియో మొత్తం దొబ్బిద్దమ్మా అన్నా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. తగలబెట్టండి సార్. వీడియోస్ లో రాగానే ఆంధ్ర హాయ్ నేను కత్తర పాప అంటావు, కత్తర్ నుంచి ఇండియాకి రాగానే ఆంధ్ర పాప అంటావు, మళ్ళీ వేరే ఊరు వెళ్తే ఇంకో పాప అంటావేమో. ఎక్కడికి వెళ్తే పాప ఒకటి కామన్, పాప పాప పాప. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? కత్తర పాప నేను పెట్టుకోలేదు, నా ఫ్యాన్స్ పెట్టారు. మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? మిమ్మల్ని పాప అని అంటున్నారు, ఏమైనా సెట్ అవుతుందా? పాపకి మీ వీడియోస్ కి ఏమైనా సెట్ అవుతుందా? ఏంటి సార్ అది? మిమ్మల్ని పాప అని అంటున్నారు, ఏమైనా సెట్ అవుతుందా? పాపకి మీ వీడియోస్ కి ఏమైనా సెట్ అవుతుందా? నేను పాపలానే ఉంటాను కదా. మీరు పాపలానే ఉంటారు, మీ వీడియోలు పాపలా ఉండవు కదా. వాళ్ళు కూడా మీలాగే చేస్తారా? నువ్వు ఎలా చేస్తావు వాళ్ళు అలాగే చేస్తారా? బాగుందా?
బాగుంది, చాలా బాగుంది. మా మేడం చాలా మంచిది. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప దేని గొప్ప? ఎంత ఇస్తారు ఖత్తర్లో? 1200 రోజు. ఎవరు చెప్పినోడు ఎవడో ఎదవ లంజకొడుకు. అమ్మని అమ్మ వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. కొన్ని ఫారెన్ సైట్స్ లో కూడా మీ వీడియోలు కనబడడం జరుగుతుంది. అంత ఇదిగా చేసుకోవడానికి అవసరమా? అది అవసరమా? అది తిట్టికోలు రెచ్చిపోయేదాన్ని. తిడితే మీకు ఎనర్జీ. మీకు బూతులు వచ్చా? ఏంటిది? అవును, మీరు బాగున్నారని అర్థమైంది. ఎప్పుడు వచ్చారు ఇండియాకి ఖత్తర్ నుంచి? శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదు. నేను అలా కింద కూడా పాత్ర పాపని పెట్టి మీరు ప్రొసీడ్ అయిపోయారు. నేను పెట్టుకోలేదు, నా ఫాలోవర్స్ పెట్టారు. ఆల్రెడీ నేను ఒక రకంగా కనిపించా, నీకు కూడా అలా కనిపిస్తా. అంటే మీ ఫాలోవర్స్ ఏం పెడితే పెట్టించుకుంటారా? మీరు చేసే వీడియోస్కి మీరు మిమ్మల్ని పాప అని అంటున్నారు, ఏమైనా సెట్ అవుతుందా? పాపకి మీ వీడియోస్కి ఏమైనా సెట్ అవుతుందా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇలియానా నడుము చూపిస్తుంది కదా, అలా నేను నడుము చూపించి అది మహేష్ బాబు అమ్మాయిలు చూస్తే పడిపోతామారా అంటాడు కదా, అది నేను సరదాగా డ్రెస్ వేసుకుని ఇక్కడ దాకా కొంచెం నడుము చూపించి చేశాను. అప్పుడు పట్టుకున్నారు నన్ను. ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. ఇలా టీజర్ లోనే క్లైమాక్స్ చూపిస్తే ఎలా అండి? ఖత్తర్లో పట్టుకున్నారా? మీరు ఎలా అడిగితే ఎలా చెప్పనండి నేను. మీరు ఏదో వచ్చి నేల నాకమనో ఏదో నాకమని చెప్తారు కదా, ఏం నాకమని చెప్పారు? మరి ఏం ఆలోచించి చేసావు? అసలు టిక్ టాక్ సోషల్ మీడియా నాకు తెలియదు. నిజంగా తెలియదు నాకు. ఇంకొక మాట చెప్పరా? సో ప్లీజ్ ఓకే, థ్యాంక్ యూ. బయటికి కొన్ని విషయాలు చెప్పుకోము. మేము మా పరిస్థితులు ఇప్పుడు మేము ఇన్ని తప్పులు ఉన్నాం ఫ్రెండ్స్. ఇది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అలా అని చెప్పేసి యూట్యూబ్ చేసే వాళ్ళు మీ హస్బెండ్ లేరా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, నీకు మొగుడే లేడా, మొగుడే లేడా ఇట్లాంటి డైలాగ్, మొగుడు ఉన్నాడా లేడా? సరే, ఈ అబ్బాయికి తెలియక చేశాడు, తిరుగుతా ఉండింది. అయినా కూడా నేను అప్పుడు పడినప్పుడు కూడా నేను టెన్షన్ తో ఆలోచించే పడ్డాను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మోసం చేసేవాడు ఎవరిని మోసం చేస్తాము టిక్ టాక్ నుండి చూసే వాళ్ళకైతే ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ రోజు వీడియో పెడితే చూస్తారు, రేపు వీడియో పెట్టకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏదో తేడాగా ఉందేంటి? రీజన్ కూడా నాకు నిజంగా బాగాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా నా కాలు స్టూల్ మీద పెట్టుకొని నేను ఇవ్వండి ఇది పట్టి వేసుకొని స్పీడ్ గా మాట్లాడుతుంటే గుండెలు ఇలా కుట్టినట్టుంది నాకు. నా కన్ను పోయిండే నేను ఆన్ స్పాట్ లో పడిపోయి చచ్చిపోయింది. ఏంటో మాటలు మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. ఇలాగే మా అప్పులోళ్ళు కూడా ఈ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పి చెప్తున్నా. గతంలో దీని ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్, ఈ విషయం గురించి ఇంకెవరు కూడాను ట్రోల్ చేయకండి. भला क्या हुआ?
హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు ఒక విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ కి వచ్చి నేను కూడా దగ్గర సంవత్సరం వస్తుంది. వాడికంటే ఆల్రెడీ నేను ఒక రకంగా కనిపించా, నీకు కూడా అలా కనిపిస్తున్నా. నాకు ఎవరైనా సపోర్ట్ చేయమని అడిగితే నేను నా శాత నేను సపోర్ట్ చేయటం. నా విషయాల్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతుందని నేను ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసుకుంటాను. ఎవరైనా మనల్ని పొగుడుతుంటే మనకు తెలిసింది. నేనేం చేశాను చెప్పండి ఫ్రెండ్స్. నేను నా మానాన్ని నేను యూట్యూబ్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ చేయడం అంటే చాలా కష్టం. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఒక యూట్యూబర్ మాత్రమే తెలిసింది అంటే అన్నాడు గాని ఎంత బాగుందో. ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకోవాలన్న రూల్ ఉండదు ఫ్రెండ్స్. అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండి అమ్మా. చెప్పి నాకు ఈసుకు వచ్చేసింది. నా అవసరాన్ని బట్టి నేను ఎన్ని చాలా పెట్టుకుంటాను. నాకున్న అప్పులు, నాకున్న కష్టాలు, నా పిల్లల స్కూళ్ళు, చదువులు, నేను అన్ని నేనే మొయ్యాలి. నా జీవితం మొత్తం ఇలా అయిపోయింది. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా? అంటే అలాగెందుకు సడన్ గా చేసిన? ఆవిడకి ఏమైనా మెంటల్ ప్రాబ్లం ఉందా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. అంటే పెళ్లి కాకముందు నుంచే ఏమో ఎఫేర్ ఉందంట మేడం. ఓసారి ఏం చేసింది, బాయిలో పడతానని పోయింది అని చెప్పేసి బతిలాడి కాళ్ళ మీద పడితే నువ్వు వద్దు నాకు పోలా అదిరిపోలా. మీ ప్రెగ్నెన్సీ నా దగ్గర చేపించుకున్నావా? నాకు ఇప్పుడు అవసరం, నా భార్య అవసరం. నాకు నా భార్యను చూపిస్తావా లేకపోతే నువ్వు వస్తావా? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మేడం రోజు పండుకునేటప్పుడు కొంగు తీసి ఆయన మొలదారానికి కట్టుకుంటాడు మేడం. ఎందుకు కట్టుకుంటాను అంటే నువ్వు వాడు చేసి వచ్చినావు కదా, ఈడ కూడా అదే అలవాటు చేస్తే నన్ను తిడతారు ఈ కిరాయి ఉన్నోళ్ళు అని నా ఇట్లా కొంగు కట్టుకుంటాడు మేడం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అంటే మీ ఆయనతో విడిపోవాలనుకుంటున్నారా? నాకు వద్దు మేడం. మీకు మీ ఆయన వద్దు? ఆపు. నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. నైట్ పిల్లల్ని వదిలేసి ఆయన ఆటోలో వచ్చింది మేడం. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. వీడు తాగుపోతాడు అనుమానిస్తానదే చెప్పుకొస్తారు, కానీ వాళ్ళు వెనక చాలా రహస్యాలు జరిపిండ్రు. నేనేమంతోనన్నా పోతారా, ఏం చేస్తావురా అన్ని గలీజ్గా ఎదురిచ్చి కొట్టుడు. అదన్ని పక్కన పెట్టండి. ఆవిడ ఎవరితోనన్నా పోయిందా అది మాట చెప్పండి. అది కూడా ఇప్పుడు ఈ నెలలోనే జరిగింది. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే ఎవరితో పోయిందో ఎవరు వచ్చి పోయినరో ఆ ప్రూఫ్ వాళ్ళే మాకు వీడియో కాల్ పంపించిండ్రు. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ ఆయన నాకు అన్నయ్య లాంటి మేడం, నాకు అలాంటి సంబంధం లేదు. సురేష్ మామతో లేదా? ఒక్క అవకాశం ఇవ్వండి మేడం. ఆమె పిల్లల్ని మంచిగా చూడదు మేడం, నాకున్నదో మానవాడు చూడండి ప్లీజ్. ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా? 12:30 12 ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మాత్రమే తెలుసు, నాకు రూల్స్ అనేది తెలియదు. అంతేగా, ఏ రూల్స్ తెలియకపోయినా నీట్గానే నేను యూట్యూబ్ చేసుకుంటా, వంటలు చేసుకుంటా, నా పిల్లలతో మీ అమ్మ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. వంట రాదని ఇంకా ఎన్నాడు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకో. పాదాభి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మాకు యూట్యూబ్ లో టార్చర్ ఎక్కువైపోయింది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? నేను ఈ రోజు నుంచి వీడియో చేయాలా ఆపేయాలనేది ఇదొక హఠాత్ పరిణామం.
నా ఫాలోవర్స్ కి నేను 15 రోజులు 20 రోజులు వీడియో నేను వదలలేకపోతే నేను బాధపడతానని. మేము వాళ్ళని ఇంకేం ఏం చేయాలి నేను? రోజుకొకళ్ళు ఇలా తయారవుతుంది. మేము యూట్యూబ్ లో దొంగ తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. సైబర్ కంప్లైంట్ ఫైల్ చేస్తా. నేను కొన్ని వీడియోస్ అన్ని నేను సేవ్ చేసి పెట్టుకున్నా. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డామంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. సంతోషం. రౌడీజమా? ఏ రేంజ్ రౌడీజం రానిది? మీ వల్ల మాకు చాలా లాస్ వచ్చింది. చాలా మాకు ఎన్ని సమస్యలు ఉంటాయి. మా ఇంకా ఏడవట్లేదు. ఆడదానికి ఉండాల్సింది ధనం దర్పం కాదు, వినయం విధేయత. టార్గెట్ పెట్టుకున్నారు. పెరుగు పచ్చడి అంటే ఏంటి పెరుగు పచ్చడి అంటే? వీడియో చేసుకుంటాను. ఎందుకు నా గురించి నేనేం చేశాను? Fans, don't forget for tomorrow's special back to school offer, get 3 $1 tickets for tomorrow night's game. హెల్దీగా ఉంటాను, కాకపోతే నాకు చిన్న విషయం దగ్గరైనా సరే మనసు గాయం కలిగితే మాత్రమే నేను తట్టుకోలేను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకున్న ప్రపంచం ఏంటంటే నా 2 పిల్లలు. అలా సీరియస్ లుక్ లేవుకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. ఇటువంటివన్నీ జరిగి మేము చాలా బాధలు పడ్డాము. అవన్నీ ఎక్కువగా ఆలోచించి యూట్యూబ్ లో రోజుకొకళ్ళు. నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? మేమైతే లింక్ అలాంటివి పెట్టలేము. మళ్ళీ అలా చెప్పేసి పబ్లిక్ నేను చేయలేను. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గాలి చూసాము రండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడా కాదు, చూసిందాన్ని. మేము ఎవరికి కూడా వాళ్ళని అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పుకున్నంత చీప్ మెంటాలిటీ నాది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే పడ్డానో ఎముకలు ఇలా అయిపోయింది అంట హార్ట్ దగ్గర. ఆ ఎక్స్రేలో మీకు క్లియర్ గా చూపిస్తాను. పోతే మిమ్మల్ని ఫాలో అయ్యేవాడు ఇది జోక్ అని అర్థం అవ్వనోడు జోక్ అన్న ఉద్దేశంలో. ఎవరి పనులు చేసుకుంటూ పోవడం అది గౌరవంగా ఉంటది కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటా పోవడం గౌరవం కాదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. నేను ఏం చేస్తే బతుకుతానో, ఏం చేస్తే నా పిల్లల్ని పోషించుకుంటాను, మా అప్పుల లభ్యత అని పొజిషన్ మాది. నార్మల్ గా అనిపిస్తాయి మీరు చేసే స్టేట్మెంట్స్ గానీ, మీరు పెట్టే ట్వీట్స్ గానీ. సో మీరు పబ్లిక్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే ఇన్స్టేబుల్ గా ఉన్న బిహేవియర్ జనరల్ అబ్నార్మల్ అని అంటారు. నాకంటూ దేవుడు ఒక యూట్యూబ్ లో యాక్టివ్ చూపించాడు. మేము 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే కొంత అప్పులను కట్టుకొని క్లియర్ చేసుకుంటూ వస్తామని చెప్పేసి నా ఉద్దేశం. అలాంటి ఒక కామెడీ క్యారెక్టర్ మీద మీరు మూవీ ఎందుకు తీరు? డిఫరెంట్ ఒక కామిక్ మీద ధైర్యం లేదు. దాని వల్ల నాకు ఇలా పట్టం వల్ల వెయిట్ మీద నేను గుండె ఎముకలు అనేది ఇలా అది ఏమంటారు దాన్ని ఇలా ఉండాల్సిన Lawyer hopes you trouble, doctor hopes you sickness, police hope you are criminal, teacher hopes you stupid, only a thief wishes you prosperity in life. తల్లి బిడ్డన్నా కూడా దాన్ని కూడా నమ్మరేమోనని నాకు అది అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హాస్పిటల్ మంచిది తీసుకురామా ఏమంటారు? ఎందుకు పెరుగుపచ్చడానికి కాదని అక్కడ స్టాఫ్ గుర్తుపట్టారు. ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఫ్రెండ్స్ నా వల్ల కాదు ఫ్రెండ్స్. లడ్డూలిచ్చారు, 2 లడ్డూలిచ్చారు. దాని గురించి చెప్పుకోవడం, దాని గురించి చర్చించుకోవడం. ఏంటి ఉద్దేశం? బ్యాడ్ అవుతుంది, ఆ పిల్ల ఏడుస్తుంది తెలుసా మీకు?
సైబర్ కంప్లైంట్ ఫైల్ చేస్తా. నేను కొన్ని వీడియోస్ అన్ని నేను సేవ్ చేసి పెట్టుకున్నా. సిగ్గుండాలా? స్టార్ట్ చేసింది నేనా చెప్పండి? ఇప్పుడు పని స్టార్ట్ చేశారు. మా ఇంటి పరువు పోయింది, మా పరువు పోయింది, మేము రోడ్డుకి ఎక్కాం. ఇంకో 10 మంది పెట్టారు. ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఫ్రెండ్స్ ఇది ఆడపిల్లలకి ఇక్కడ కంప్లైంట్ నేను చేస్తా, సైబర్ కంప్లైంట్ నేను చేస్తా. అయినా సిగ్గు లేకుండా మళ్ళా చదివే మాట, అయినా సిగ్గు లేకుండా మళ్ళా చదివే మాట, అయినా సిగ్గు లేకుండా మళ్ళా. మా గురించి మీకెందుకు? మేము సపోర్ట్ చేయమని అడిగామా? రోజు సంపాదించాలి. మొత్తం నాటకాలు ఫేక్ అంట, ఫేక్ డాక్టర్లు అంట, మందులు వేసుకునేది అంతా అబద్ధం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళం మేము. యుద్ధం చేశాను, యుద్ధం చేశాను, యుద్ధం చేశాను, యుద్ధం 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 యుద్ధం. ఎందుకు మమ్మల్ని ఇలా అవమానాలు చేస్తున్నారు రోజు పొద్దు పొద్దునే? చెప్పండి, లేదు కదా? మాకెన్ని సమస్యలు ఉంటాయి. మా అప్పులందరూ ఫ్రెండ్స్ ఫాలోవర్స్ గానీ నేను ఎవరికి కూడా నేను ఇక్కడ తప్పుగా అనట్లేదు. నేను ఎన్ని సమస్యలు ఇరుక్కున్నా మా మానం మేము యూట్యూబ్ చేసుకున్నాము. నమస్కారము. నీళ్ళు సార్, నిధులు సార్, నియామకాలు సార్. ఇదే కదా నీ కథ. మగాళ్ళు అయితే మగాళ్ళు అంటే ఇండైరెక్ట్ బెదిరిస్తున్నారనమాట. నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. అది చేసుకోండి. నవ్వుతున్న నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. నేను ఎప్పుడైనా మెన్షన్ చేశానా చెప్పండి? లేదు కదా. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నాకు తెలీదు. ఫోన్ మా అమ్మాయికి వచ్చింది, మాట్లాడింది. Now he is saying all these things in విభజన చట్టం. ఏ బొట్టల ఇంగ్లీష్ You have given parliament మట్టి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా? మిమ్మల్ని చూసి ఇంకా 100 మంది పెట్టారు. సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. మాకు మాత్రం నేనైతే ఒప్పుకోను ఫ్రెండ్స్. నాకు చాలా టార్చర్ ఎక్కువైపోయింది. దొంగ మొహం ఫేస్ చూపించుకొని కంటెంట్ ఎత్తుక్కొని కష్టపడండి. నాకు అరిచిన దగ్గిన నాకు ఇదంతా గుండెలు ఇదంతా నొప్పుంది. చేద్దామంటావు మరి? ఒక 2 నెలలు చేయలేను, మంచం మీద పడిపోతాము. ఉన్నమ్మా 2 నెలలు చేయలేను, మంచం మీద పడతాను. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? ఫ్రెండ్స్ మీ అందరికి తెలియట్లేదు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా వినండి సార్. అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. తీయకపోతే బాగోదు, పరిణామాలు ఇంకా ఉంటాయి. కామెంట్ బాక్స్ ఆన్ లో పెట్టండి. సూపర్ ఉమెన్ చూడండి, మహానటి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మీరు మమ్మల్ని బ్యాడ్ చేయాలనుకున్నారు. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యూమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఇంగ్లీష్ రాదు. మీరు తప్పుడు మెసేజ్ పెట్టినా నేను దానికి లైక్ కొడతాను. ఎందుకు? అభిమానంతో పెట్టారని. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? వీడు చేశాడని వాడు చేశాడని వీడు. ప్లీజ్ సూరి గారు ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో.
మా పొజిషనే బాలేదు ఫ్రెండ్స్. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ సిగ్గుండాలా? నీ తల్లి నీ చెల్లి అందరు నాలంటోళ్లే, అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అది నాకు ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్. నాకు అసలు హెల్త్ బాగాలేదు, నా కాలు నొప్పి ఉంది తెలుసా. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. ఇది నా సంస్థానం, జాగ్రత్త. చాలా బాగున్నాయి కదా, ఇది మా చూపించు. వడ్డాను కాసుల పేరు పాపిటి బిళ్ళ. ఇవి లాక్డౌన్ లో మొత్తం బిజినెస్ అంతా లాస్ అయ్యి సామాన్లు అమ్ముకొని అన్ని వదిలేసుకొని మేము చెప్పు మీకు తెలుసా మేము ఎన్ని కష్టాల్లో ఉన్నాము. చిల్లర వీడియోస్ మీరు కావాలంటే చిల్లర వీడియోస్ అంట టిక్ టాక్ చేసే వాళ్ళు చిల్లర వీడియోస్ అవి మేము చేయము. మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు? మహా టార్చర్ అయిపోయింది ఫ్రెండ్స్. నీకు పాజిటివ్ అయింది. అదంతా తప్పు. కరోనా ఉందా? ఉంది. నాకు తెలీదు, ఫోన్ మా అమ్మాయికి వచ్చింది. కరోనా ఉందా? ఉంది. క్లైమేట్ కానీ ఇంత గోల జరిగిన తర్వాత ఫాస్ట్ గా వీడియో డిలీట్ అవ్వాలని స్ట్రైక్ వేసాను. మీరు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని రాష్ట్ర యువత ఈసారి మిమ్మల్ని పెట్టి తీస్తా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ క్లిప్ కూడా పెట్టేస్తాను. మీరు పెట్టేయండి ఏం పెడతారు పెట్టండి, మీరు ఏం చేస్తారో చేయండి. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? రోజు కోడిగుడ్లు ఉడకబెట్టి విలేజ్ టైప్ లో ఫ్రై చేసి చూపిస్తాను, చూడండి, చూసి నేర్చుకోండి. చాలా సింపుల్ గా అన్నమాట. అంటే అది రామ్ ఏంటి ఒకేసారి వెళ్ళిపోయింది గుడ్డు? కొంచెం తిని పెట్టాలి కదే. అలాగే సార్. కొంతమంది ఉడకబెట్టి ఫ్రై చేసి ఇస్తే తింటారు, కొంతమంది ఉడకబెట్టిస్తే అస్సలు తినరు. అది మా శతాక్షులు అంటోళ్ళు. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో గంట కొట్టంగానే, ఆ గంట కొట్టకపోతే నేను అనేది మీ ముందు ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ ఇష్టం, మీ ఇంట్లో ఒక 2-3 ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సన్యాసానికి కరెక్ట్ అర్హురాలని నేను. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. దీంట్లో కూడా స్వార్థం ఉందా? మండుతున్నట్టుంది. మా కంటెంట్ గానీ, మా తమ్నేల్ గానీ, మా గురించి చెప్పుకునే వీడియోస్ పెడితే అది సైబర్ ఏమంటారు మాది నా బొంగండి. ఆ డాక్టర్లు కూడా మీరు ట్రోల్ చేశారంటే మీరు అలాంటి మనుషులు ఒకసారి ఉంచుకోండి. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? ఎందుకు కొట్టావు నాగరాజా? అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకు అడుగు తింటానికా? నీకు బోల్డంత బ్రైట్ ఫ్యూచర్. నాకు తెలుసు సార్. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకో, చంపేస్తాను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? తెలుగు ప్రేక్షకులకి లక్ష్మీ ప్రసన్న నమస్కారం. గ్రాఫ్ చూడండి. ఇంక్రీజ్, డిక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్, ఇంక్రీజ్. సక్సెస్ఫుల్.
ఎవరితో మాకు శత్రుత్వం లేదు. సినిమాలు సరే ఏ పని పట్టలేక ఇలా చేసేవాడిని ఏంటంటే నాకే నవ్వుతుంది కదా. గాల్లో దోశలేక అర్థమైందా? మన జోలికి రాకూడదు, మన జోలికి వస్తే మాత్రం ఎవరైనా ఊరుకోకూడదు. ఇతరుల గురించి ట్రోల్ చేయటం, ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల గురించి మాట్లాడటం చేస్తారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మంచిగా పేరు తెచ్చుకున్నాను అంతవరకే. కామెంట్స్ ఆఫ్ చేశాను కదా, ఇన్స్టాలో చాలా మంది మెసేజ్ చేశారు ఏంటమ్మా మీరు వీడియోస్ తీయట్లేదని. దానివల్ల ఇంట్లో కంప్లీట్ గా మా మదర్ వాళ్ళందరూ, మా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. మనకంటే బాగా యాక్ట్ చేస్తాను. సైబర్ కంప్లైంట్ అనేది చేశాను. అది సైబర్ కంప్లైంట్ చేశాము, వెరిఫికేషన్ చేస్తున్నారు. కొన్ని ఛానల్స్ మీద మాత్రం నేను కంప్లీట్ గా మమ్మల్ని ఎక్కువగా టార్చర్ అయితే ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద మేము కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. చరిసతాక్షి 1 గానీ 2 గానీ 3 గానీ మా పిల్లల ఛానల్స్ లో గానీ వేరే వాళ్ళ విషయాలు అనేది మా దగ్గర ఉండదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనైతే వెనకడుగైతే వేయను ఫ్రెండ్. ఎందుకంటే మనిషిని గుర్తించారు మంచి మనిషి అని, అది నాకు కావాలి, నేను దాన్ని నిలబెట్టుకుంటాను. సరేనా? ఇక్కడ ఖాళీ మైండ్ తో కొంతమంది పనులేముండవు, అలాంటి కొంతమంది వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎవరైనా సరే వాయిస్ మెసేజ్ పెట్టడం, కదిలితే ట్రోల్ చేయటం, విచ్చలవిడిగా వర్స్ట్ లాంగ్వేజ్ మాట్లాడటం ఇవన్నీ కూడా మంచిది కాదు. ఇంత ముందు పట్టి వేసుకోని అలా తీస్తే అమ్మో అన్నట్టుండేది. ఇప్పుడు మధ్య మధ్యలో నేను ఏంటంటే బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ అనేది మధ్య మధ్యలో తీసేస్తామన్నా. పిచ్చి నీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా అన్ని నీట్ గా చక్కగా కుకింగ్ వీడియోస్ చేసి మంచి పేరు అయితే తెచ్చుకున్నాను. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. టక్కనే అందులో జంప్ చేసి చచ్చిపో. అది వేస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. అది ఎవరంటే పని పాట లేని వాళ్ళు చేసే పనులు. ఆ పైవాడికి తెలియాలి దాని వెనక ఎంత కుట్ర ఉందనేది ఆ పైవాడికి తెలియాలి. మూతి మీద కొట్టారంటే పళ్ళని రాళ్ళ చేతిలో పడతాయి. చదువుకున్నారు 10th, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ కి అటెండ్ అయింది. మన ఫేస్ కి అది కూడానా? మా హస్బెండ్ ప్రిన్సిపల్, మాకు కాలేజెస్ ఉన్నాయి, మా ఫ్యామిలీ మొత్తం మంచిగానే ఉంది. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. చాలా క్రిస్పీగా బాగున్నాయి. ఎప్పుడైనా సరే చిన్న ఛానల్స్ వాళ్ళందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే కష్టపడి వీడియోస్ చేయండి, మీకు వచ్చింది చేయండి. అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూడండి, కోర్టులో లాయర్ ఇక్కడే వాంతులు చేసుకున్నాడు. సేమ్ టైం విరోజనాలు కూడా అయినాయి. ఏమయ్యా అతన్ని పెద్ద హాస్పిటల్ చూపించండి. ఇక్కడ ఎవరి కోసం ఎవరు భయపడతారు? ఇక్కడ ఏదో వీడియోలు ఆపేసామని భయపడ్డామని తెలుసా ఫ్రెండ్స్ మీకు నేను పడ్డాను. భారత రాజ్యాంగం ప్రకారం వాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. లేదంటే నేనే మీ మీద కేసేసేవాడిని. వేసుకోండి. అమ్మా నువ్వు మాట్లాడు మాకు. హారతి గై కొనవే లక్ష్మీపతి, హారతి గై కొనవే, హారతి గై కొనవే. बैक साइड इसको यही ना कोडगनी।
సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని, నరికేయాలి ఎక్కడ నా కొడుకులు నరికేయాలి నా కొడుకు. ఇప్పుడు కంటెంట్ తో వచ్చేస్తున్నారు, అసలు ఒక్కసారి కూడా ఓడిపోలేదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్. నా తవేదే అదిగో నేను కనపడద్దా ఇంటి అయితే నువ్వేం చేసినా సమ్ములా 2 స్టెప్పులు ఎగరగొట్టు ఇక్కడ ఈడబెట్టి ఆడబెట్టి ఆడవచ్చు. సో ఇంకేం ఫ్రెండ్స్, మా మమ్మీని చూద్దాం రండి. మా మమ్మీ సిచ్యువేషన్ అప్పుడు చూసారు మళ్ళీ. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఎందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అందరి మేడ మీదకి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు అత్తిలి కంటికి దుబ్బ బ్లేడర్స్ గీకుతావమ్మా, నుమ్మగా గీకుతావమ్మా. పడ్డాను కదా ఫ్రెండ్స్, పడిన తర్వాత కొంచెం దెబ్బలు తగినాయి. అదే నీకు ఉంటదిలే. ఇదిగో ఈ రోజు డేస్ కొంచెం ఒక చేతిలో రిమోట్ కంట్రోల్ ఇచ్చాం. ఇదిగోండి రిమోట్ కంట్రోల్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ కెమెరా ఇటు పెట్టా కదా. తెలియకపోతే ఎవరైనా తెలుసా పక్షి వానికి వెళ్ళి చూడండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? కర్ర ఉందనమాట, ఈ కర్ర సపోర్ట్ తోటి నడుస్తున్నాను. తొండం తీపిన గున్నయ్యలకు మొహల మహంతుడు పోతావు, నాశనం అయిపోతావు. పిల్లలు వాళ్ళ ప్రేమనైతే వలకపోసారు ఫ్రెండ్స్, చాలా బాగా చూసుకున్నారు. ఇదిగోండి కర్ర సపోర్ట్ తోటి ఇప్పుడు ఈ పిల్లల సపోర్ట్ అయితే తీసుకోకుండా ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డామంటే నిన్ను పై చేసుకుని పరపరా పరపరా తింటానా. నిజంగా ఇప్పుడు కూడా వర్షం పడేలాగుంది. గంట కొట్టడం రండి టీ పెట్టుకుందాం, జాంకాయలు వస్తున్నాం. బాబు చంపండి. చెట్టు నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? పని తర్వాత ఏయనా బంగారం. ఉండవే వంచమాక. కక్కుతున్న నా కమండలో తీసుకొస్తారు వచ్చి కొండ మీద మీద పెట్టుకోబడి. థ్యాంక్ యూ. కల్లా కూడా ఇప్పుడు జరిగింది. అమ్మా ఏంటో సైకిల్ మీద వెళ్ళలేదు స్కూల్ కి. ఏ కాలేజ్? మా కాలేజ్. మా కాలేజ్ అయినా కాలేజ్ మా ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండే. ఎత్తమ్మా ఎత్తు అనుకున్నా ఈ పాట పాడదామని. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో కాని నంది. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే ఇప్పుడు జున్ను గురించి చెప్పు. చెప్పేనా? చెప్పేయి చూడు. చెప్పు. చికెన్ తీసుకున్నాను, లెగ్ పీసెస్. ఒకవేళ మీ దగ్గర లెగ్ పీసులు అవైలబుల్ లో లేకపోయినా మామూలు ఏనా తీసుకోండి, పర్వాలేదు. ఇవ్వండి. There is a pregnant buffalo. It delivers. Coming a small buffalo. Correct. పిల్లలకి ఇయే కావాలంట. మాది పెద్దది చిన్నది ఇద్దరు గోల. ఏమ్మా నువ్వు మాకు ఆదివారం చికెన్ చేయవా? నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? And you take another buffalo meal. Not this buffalo. Another buffalo meal.
అదేంటో లెగ్ పీస్ లో టేస్ట్ ఉంటది. నువ్వు నీలాగా నువ్వు ఉండు మమ్మీ, నువ్వెందుకు ఇలా మమ్మల్ని బాధ పెడతావు? నాన్ వెజ్ వండట్లేదు నువ్వు, అది ఇదని గోల. There is a stove. It is burning. You put there. Okay. Okay. కాట్ పెట్టుకోవడం వల్ల మనకి పసుపు ఉప్పు కారం చక్కగా పడతాయి. ఇదిగోండి ఇలా. Then you put after 15 minutes small bellam unda. What is bellam? English లో చెప్పా. నీళ్లు ముందు వడగట్టుకోండి. వడగొట్టలేదు చూపించమా? వీడికి ఇంగ్లీష్ నాలెడ్జ్ చెప్పా. ఆయిల్ వేడెక్కింది. మరి విపరీతమైన పెద్ద మంట పెట్టుకోకండి. It is burning, boiled. You put some miryalu. What is miryalu? Miryalu. Small. Black balls. Black balls? Pepper. అలాగే టమాటాలు కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి చక్కగా ఇదిగోండి వెల్లుల్లిపాయ. You put some pepper. It is burning. Boil. One eternity later. DJ Mohanlal. DJ Mohanlal. Introduction என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். அதுதான் ஹீரோ ఇంట్రడక్షన్. హాయ్ హలో ఫ్రెండ్స్. బాగుపడవురా, ఈ జన్మకి బాగుపడవు. మంచిగా స్పందించారు చాలా మంది. చాలా తక్కువ మంది నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ అంటే కామన్, ఖచ్చితంగా ఎవరికైనా వస్తాయి. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ షాట్. ఏంటయ్యా ఇది? ఎందుకయ్యా నీకు రక్తదాహం? వందల ఛానల్స్ కి స్ట్రైక్ చేసింది అంటారు. ఇంట్లో ఎలాగో మనసు ఎంత ఉండదు, కనీసం బయటకు వచ్చినప్పుడైనా హ్యాపీగా ఉండనివరా? ఇది ఎందుకు స్ట్రైక్ చేసింది తెలుసా మీకు? ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, అరే నువ్వెవరికి పోయిన నిప్పు, నీ అబ్బా జప్ప. ఆల్రెడీ నా ఇన్కమ్ చెప్పొద్దు, నా గురించి ఇట్లా ఇబ్బంది ఉంది, నాకు అప్పుల టెన్షన్లు ఉన్నాయి. అనుకున్నంత ఒక్క సైకిల్స్ ఏమైతే అసలు యూట్యూబ్ చేసే వాళ్ళకి అందరికి యూట్యూబర్స్ కి పెద్ద నీతి మాటలు మాట్లాడుతారు కదా. నా కొడక తంచ తలక యాడబడి పడిపో. తెలుసుకోరి, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడరు. ఒక్క స్ట్రైక్ వేస్తే ఏమైతుందని నేను చెప్తా. చాలా మంది ఛానల్స్ వాళ్ళు చెప్తారు. చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. పరిస్థితులు బాగాలేవు, చిన్న యూట్యూబర్ ఛానల్స్ అన్ని సంఘ వాడు ఎవడో పెట్టిండు 100 యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ వేసింది అని కథ అదొకటి అని పడేస్తారు. 100 యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ వేసింది. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? సెర్చ్ చేసుకోర్రి. మీరు ఎప్పుడన్నా గూగుల్లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి, సెర్చింగ్ ఫర్ శ్రీకాంత్ అని. ఒక్క యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్, యూట్యూబ్ ఛానల్ కి ఒక్క స్ట్రైక్ వేసి ఏమైతే తెలుసా? అయన్నొద్దు, పాయింట్ కి రా. చారానంతా కూడా తెలియదు, పెద్ద తెలిసినట్టు మాట్లాడతారు. యూట్యూబ్ ఛానల్ గురించి కూడా తెలియదు. యూట్యూబ్ లోకి రావాలంటే పాజిటివ్స్ తో పాటు నెగటివ్స్ కూడా యాక్సెప్ట్ చేసే దమ్ము ఉండాలంటారు. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి వాడాలి. దునియా చూసి లక్షల వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబర్లు కూడా దునియా పెరిగారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అట్లా ఆడవాళ్ళ పర్సనాలిటీ గురించి, బాడీ షేమింగ్ గురించి మాట్లాడడం తప్పు కదా. అరే ఏడుపొచ్చేస్తున్నారు నాకు. అందుకని ఏడవకూడదు. ఈ ఇంటర్నెట్ యుగంలో అందరూ జాలీగా ఉండాలి. లాలిపప్ప 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 కమ్ కమ్ కమ్. ఈ పరోటా ముఖముల పెండ పెట్టుకొని రా పరోటాలని. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అక్క నువ్వు ఆగక్క నువ్వు దొంగోడివా? అక్క ఆగ మన కొడక అమ్మ దుర్మార్గులారా ఇంత దారుణమా? ఒకటి దొడ్డుగా, ఒకటి పొట్టిగా, ఒకటి పొడుగుగా, 10 స్ట్రైక్ వేసిన. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది ఐ మీన్ ఆంటీ మీద ఇంకొకరు వేరే వాళ్ళు వీడియోస్ చెయ్యరు అన్న ఉద్దేశంతో వేసింది. పాడు పిల్లడు పైన పైన పాడతానంటాడు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఒక వీడియో మాత్రమే ఎవరు కనిపించదు, అంతేగాని వాళ్ళకి ఏదో కొంపలు మునిగిపోయి ఇంకా మాగిపోదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను చెప్పిన పాయింట్ బాగా లెంత్ అయిపోయింది. తీసుకుంటాం సార్. అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1. ఇది నా సంస్థానం, జాగ్రత్త. దెబ్బ రొట్టె అమ్మా, దెబ్బ రొట్టె. అలా బక్క రొట్టెలో నువ్వేమో దెబ్బ రొట్టె. సార్ కడుపుకు అన్నం తింటున్నారా ఏం తింటున్నారు సార్ మీరు? తట్టుకోలేక అర్ధరాత్రి మధ్యలో ధరలాగా వీడియోలు తీసి పెట్టేసి మీరు బాగా కష్టపడిపోతారు. మీరు అసలు కళ తపస్వి. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. ఎవరు నవ్వినా తుమ్మినా దగ్గర పేర్లేట్నా తీసేస్తావా, స్ట్రైక్ కొడేస్తావా? ఇంత పప్పగాలం అనుకున్నావా? మమ్మల్ని ఎందుకు ఫ్రెండ్స్, నేను చెమట పడుతుంటే నేను మీకోసం వీడియోలు చేసి మేము తింటుంటే చెమట పడుతున్నా తింటున్నాం ఫ్రెండ్స్. మేము పక్కన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లే ఫ్రెండ్స్. చంపేస్తానంటుందిరా. లైట్ తీసుకో. చచ్చిపోతానంటుందిరా. ఇంకా లైట్ తీసుకో. తొక్క తీసి దీనికి అంటించేస్తాను. మా దెబ్బ రొట్టి ప్లే. మీరేం చేసినా సరే లోక కళ్యాణం కోసం అనుకోవాలి మేము. ఏం చేసినా లోక కళ్యాణం కోసం తీయం. పెళ్లి కోసం అహర్నిశలు తప్పించే నాకు ఆ మాట వినగానే ఎడారిలో బిస్లరీ వాటర్ దొరికినట్టు అనిపించింది. లైఫ్ టర్న్ అవుతుంది అనుకుని యూటర్న్ తీసుకుని అమ్మాయి ఇంటికి బయలుదేరాను. ఏం చేయాలి? ఏదో రోజు కోపం వస్తున్నా మామూలు వాళ్ళు చూపించమ్మా బంగారం. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అటొకటి ఇటొకటి, ఒకటి చింపాంజీ ఒకళ్ళు ఎలకలు పట్టే దానిలాగా ఉంటారు. ఇలా ఉంటది అనమాట. అంటే వాళ్ళు ఎలా అంటే ప్రతి దాంట్లో ఒక వేరియేషన్స్ అనేవి ఉంటాయి. మేము యూట్యూబ్ చేసుకున్నాము. తెల్ల బర్రెలాగా ఉన్నారు సార్. హలో ఫ్రెండ్స్. నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రకృతి అంటే చల్లదనం, చల్లదనం అంటే ప్రకృతి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజా ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. చెప్పాలి కదా మరి, గూగుల్లో చూసి చెప్పొచ్చు కదా సార్. చిన్న చిన్న పిల్లలు చెప్తారుగా. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. కొవ్వు పెరిగి 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 మీకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మాకేమీ లేదంటారు. ఏసీ ఫ్రిడ్జ్ అన్ని ఉంటాయి ఇంట్లో. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మాది హైఫై ఫ్యామిలీ ఫ్రెండ్స్.
మాకు ఏసీ ఎందుకు లే చెప్పు, ఏసీ ఉంది, మీకు వీడియోలో చూపిస్తున్నా కదా. ఒకవేళ మీకు ఇది అర్థం కావాలి అంటే ముందు 2 వీడియోస్ అనేది చూడండి. చల్లని గాలిలో సాయం సమయంలో సర్వాలాడే మల్లెల జల్లుల్లో. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. మా చుట్టాలు చెట్టి కాస్తే మాకు పంపించారు, ఫ్రెష్ గా పంపించారు. ఏది బాబు ఇదే? ఏది ఠాకే మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. ఓకే బాయ్ చెప్పండి అందరికి. బాయ్ ఫ్రెండ్స్. చేయరెందుకు సార్, ఇక్కడ పెట్టండి. చిన్నగా వెళ్ళండి సార్, మళ్ళీ పడ్డారంటే ఎముకలు ఎట్లా ఇరుగుతాయి, ఇట్లా దగ్గరికి వచ్చి ఇరుగుతాయి. నువ్వు ఆస్కార్ కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ పిక్చర్. ఒక్క సీన్ లో పర్ఫార్మెన్స్ అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ హావ్ నాట్ సీన్. సినిమాల గురించి ప్రజలు చెప్పాలి. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. సీరియస్లీ మొదటి అధ్యాయం మాత్రమే, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. తీసేసి మమ్మీ అందమైన కూరలు చూడండి. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నెంబర్ కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఫోన్ నెంబర్ పెడుతున్నాను. ఐ వాంట్ టు ఆస్క్ ద కోర్ట్ సార్. ఎడబోతున్నాం సార్ మనం ఈరోజు. ఇది తనకి ఏర్పడిన మొదటి దిగ్భ్రాంతి, ఫస్ట్ సైకిక్ డిసార్డర్. మాస్క్ కంపల్సరీ ఉండాలి. మాస్క్ పెట్టుకో. ఈ అమ్మాయి నేను తెలుసుంట. ఇక్కడ రాగానే అందరూ మనం గుర్తుపట్టేశారు. కమిట్రీకి వెళ్ళాలి. రేపు వస్తా నేను హెయిర్ స్టైల్ కి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. No. Hey, look at that. They call me. Touch me, won't you come here and touch me? You want massage. Touch me. Oh no! बचपन में मेरा माँ मेरा हेड वर्क करे थी, उसके बाद कोई भी नहीं. इतना साल के बाद भी मेरा माँ का याद आया मुझे, तो आपकी वजह से. थैंक यू सो मच मैम. मुस्कुराते हैं तुझ में गुनगुनाते हैं खुद को तेरे पास ही. दो शरीरों में नहीं रह सकती.